Hi, this is a continuation of previous class. In this class, we are discussing about blood groups. In world, there are different kinds of blood groups. Different kinds of in different countries ఉన్నాయి, different cultures ఉన్నాయి, and they are having different types of blood groups like Bombay blood groups, next వచ్చేసి MN blood group, next California blood group, and these kind of different kinds of blood groups are there. In this one, ABO blood group, ABO blood group and RH group system are the worldwide accepted blood groups. Why? Because to avoid the confusion avoid చేయడానికి వరల్డ్ వైడ్ గా మనకు ABO బ్లడ్ గ్రూప్ అనేది అందరూ కామన్ గా మనకు సర్టిఫై చేసిన బ్లడ్ గ్రూప్. ABO blood type. This was proposed by Carl Landsteiner. Carl Landsteiner దీన్ని ప్రపోజ్ చేశారు. And ABO blood group system, it contains four types of blood types. What are the four types? These are of blood type A, blood type B, blood type AB, and blood type O are the four types of blood groups. And these are they identified by or characterized by presence of యాంటీజెన్ ఆన్ ఆర్బీసీ పైన ఉన్న యాంటీజెన్ ఇది డిసైడ్ చేయబడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద యాంటీబాడీ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా. These are of four types. Okay, this depends upon based on the characterized by the presence of antigen and the same type antibody in the plasma. So దీన్ని మనం డిసైడ్ చేస్తాం how these are of four types అని. Okay, let us discuss about all the four types of blood group. First, coming to the group A blood type. In group A blood type, these are having the red blood cells. Red blood cells are having in group A, they contain antigen A ఉంటుంది మనకు blood group A లో it contains antigen A and the same time and antibody anti-B in plasma. మనకు ఇక్కడ గ్రూప్ ఏలో బ్లడ్ గ్రూప్ ఏలో ఇట్ కంటైన్స్ antigen A and antibody that we referred as anti-B. To avoid the confusion, దీన్ని మనం anti-B అంటాం. Okay, in blood group B, it contains antigen B and the same time antibody వచ్చేసి మనకు anti-A ఉంటుంది. Next వచ్చేసి group AB. In blood group AB, it contains both the antigen A and antigen B మనకు ఉంటుంది. And there is no antibodies in their plasma. వాటి ప్లాస్మాలో మనకు యాంటీబాడీస్ ఉండవు. నెక్స్ట్ గ్రూప్ O, బ్లడ్ గ్రూప్ ఓలో ఇట్ కంటైన్స్ జీరో యాంటీజన్స్. మనకు యాంటీజన్స్ ఏమీ ఉండవు బ్లడ్ గ్రూప్ ఓలో, బట్ ఇట్ కంటైన్స్ బోత్ ద యాంటీబాడీస్ యాంటీ ఏ అండ్ యాంటీ బి. మనకు మనకు ప్లాస్మాలో టూ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ మనకు ఉంటాయి. ఓకే, here we can observe that గ్రూప్ మనకు యాంటీజెన్ ఏ ఉన్న ప్లేస్లో దాని కాంబినేషన్లో అంటే దాని ప్లాస్మాలో ఇక్కడ మనం యాంటీజెన్ ఎక్కడ చూస్తున్నాం? దీస్ ఆర్ ప్రెసెంట్ ఆన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ పైన ఉంటున్నాయి. అండ్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ సరౌండెడ్ బై ప్లాస్మా అండ్ దట్ ప్లాస్మా కంటైన్స్ యాంటీ బి. మనకు యాంటీ బి ఉంటుంది. ఇక్కడ మనకు ఏ కాంబినేషన్లో యాంటీ ఏ ఉండటం లేదు. ఇట్ కంటైన్స్ బి, దట్స్ యాంటీ బి. ద సేమ్ టైమ్ బిలో బి గ్రూప్లో బి యాంటీజెన్ ఉంటుంది అండ్ దాని ప్లాస్మాలో మనకు యాంటీ ఏ ఉంటుంది. ఏబిలో బోత్ అంటే ఏ అండ్ బి ఉండవచ్చు అండ్ సేమ్ టైం యాంటీ ఏ అండ్ యాంటీ బి కూడా ఉండొచ్చు. బట్ దీని కాంబినేషన్లో మనకు యాంటీజెన్ యాంటీబాడీ మనకు సేమ్ కాంబినేషన్లో ఉండవు. ఇఫ్ యాంటీజెన్ ఏ కంబైన్ విత్ యాంటీ ఏ ఇట్ ఫార్మ్ క్లాట్స్, మనకు క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అందువల్ల సో దట్ పర్పస్ వీఆర్ హ్యావింగ్ యాంటీజెన్ ఏ ఉన్న ప్లేస్తో దాని కాంబినేషన్ మనకు యాంటీ బి, దట్ ఇస్ యాంటీబాడీ ఉంటుంది.
ఓకే. ఏబీఓ బ్లడ్ టైప్స్. ఇవి ఏంటి? అసలు యాక్చువల్‌గా యాంటీజెన్స్, వాట్ ఆర్ దీస్ యాంటీజెన్స్? దీస్ ఆర్ యాంటీజెన్స్ ఆర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. ఆర్బీసీ పైన ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ పైన ఈస్ ద మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్, దట్ ఈస్ ఎ లిపిడ్ మాలిక్యూల్. లిపిడ్‌తో ఫార్మ్ అయిన మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్, వీటి పైన మనకు యాంటీజెన్స్, దీస్ ఆర్ ద కార్బోహైడ్రేట్, నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్స్ అటాచ్డ్, దీనిపైన మనకు ఉంటాయన్నమాట. ఏమిటవి? యాంటీజెన్స్ వీటి పైన ఉంటాయి. ఇన్ ద సేమ్ కేస్ వాట్ ఆర్ ద యాంటీబాడీస్? దీస్ ఆర్ నథింగ్ బట్ ఇమ్యూనోగ్లోబులిన్స్. నథింగ్, దీస్ ఆర్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి మనకు. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్లో IgM ఈస్ ద టైప్ ఆఫ్ యాంటీబాడీ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బ్లడ్ ప్లాస్మా. బ్లడ్ ప్లాస్మాలో ఉంటుంది IgM టైప్. Okay, blood types. Here we again discuss about blood types. Look at them. Blood type O lo we are having only RBCs. Though there are no antigens. Antigens దీని surface పైన మనకు లేవు. Next, blood type A లో it contains antigen A. Antigen A ఉంటుంది blood type A లో. The same case blood type B లో, అంటే B type లో it contains antigens on the plasma membrane, that is antigen B antigens ఉంటాయి. And next last వచ్చేసి blood type AB లో it contains both antigens A and B, both types ఉంటాయి. And next వచ్చేసి blood group test. How can we identify the groups A నా, B నా or AB నా? మనకి ఎలా మెజర్ చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము? బై ద టెస్టింగ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ టెస్ట్ లో మనం చేస్తాం అనమాట. ఇట్ ఈస్ బై 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 2 టైప్స్లో మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం. ఫస్ట్ వన్ వచ్చేసి వెన్ జస్ట్ వీ మేక్ స్మాల్ పిన్ హోల్ ఆన్ ద ఫింగర్ అండ్ కలెక్ట్ 2 drops of blood, whereas we can collect 1 ml of blood in test tube to do this test. బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తాం? బ్లడ్ టెస్ట్ ఏబీఓ బ్లడ్ గ్రూప్ టైప్ ఈస్ ఎలా డిటర్మైన్ చేయగలం? బై ట్రీటింగ్ విత్ యాంటీసీరం శాంపిల్స్ ఆఫ్ యాంటీసీరం samples to treat chesi, we can identify or we can determine what are the blood types. In market there are 2 types of anti-serums are available, anti-sera, and these anti-sera contains antibody A and antibody B. is anti-A and anti-B antibodies మనకు ఉంటాయి అన్నమాట. when ఎలా మనం ఐడెంటిఫై చేయగలం? బై టేకింగ్ 2 drops of blood. ఇలా 1 drop ఉంది కదా, 2 drops of blood తీసుకొని దానిపైన we can test anti-A. ఒక డ్రాప్, ఒక ఫస్ట్ ఒక బ్లడ్ డ్రాప్ పైన యాంటీ-A సొల్యూషన్ వేస్తే, యాంటీబాడీ వేస్తే, ఇఫ్ క్లమ్స్ ఆర్ ఫార్మ్డ్, మనకు గనక ఫామ్ అవుతే ఇట్ కంటైన్స్, మనం యాంటీ-A సీరంతో దాన్ని టెస్ట్ చేస్తున్నాం. దెన్ ఇట్ కంటైన్స్ యాంటీబాడీ. ఈ యాంటీబాడీ ఏతో గనక క్లమ్ ఫామ్ చేసింది అంటే దట్ మీన్స్ ఇట్ కంటైన్ యాంటీజెన్ ఏ. యాంటీజెన్ ఏ ఉంటుంది కాబట్టి యాంటీజెన్ ఏ రియాక్ట్ విత్ యాంటీబాడీ ఏ టు ఫార్మ్ క్లమ్స్, మనకు బ్లడ్ clots form అవుతాయి. ఇట్ మీన్స్ ఇట్ కంటైన్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ బ్లడ్ టైప్ ఏ ఆర్ AB type. Second one, if the blood clot is formed with the B serum, anti-B serum తో గనక మనకు బ్లడ్ క్లాట్ ఫామ్ అయితే it indicates it reacts with it may be the blood type is B or AB, అంటే the anti-B reacts with antigen B to form clumps. It may be B or AB. Next, if the clots are formed both the antigens, మనకు క్లాట్స్ కనుక బోత్ ద యాంటీసీరాతో కనుక మనకు 2 డ్రాప్స్లో కూడా మనకు క్లాట్స్ ఫామ్ అయితే ఇట్ మీన్స్ దీస్ యాంటీబాడీ రియాక్ట్ విత్ బోత్ ద యాంటీబాడీస్, యాంటీజెన్స్తో రియాక్ట్ అవుతాయి. మీన్స్ A and B, ద బ్లడ్ టైప్ ఈస్ A and B. ఇఫ్ నో క్లమ్స్ ఈస్ ఫార్మ్డ్, మనకు క్లమ్సే ఫామ్ అవ్వలేదు, బ్లడ్ క్లాటే జరగలేదు, దట్ మీన్స్ these serums contains anti-sera A and anti-sera B. Anti-A and anti-B contains antibodies, and
O blood group contains both the antibodies. మనకు O లో both the antibodies ఉంటాయి. సో there is no clumps. మనకు అక్కడ clumps ఏ ఫామ్ అవ్వలేదు. Means there is no reactions. So that identified as a O blood group. బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ఫ్యూషన్. ఇక్కడ మనకు బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. వి నో హౌ అవర్ రోడ్స్ ఆర్ సేఫ్. మన రోడ్స్ ఎంత సేఫ్గా ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఫెలో ఎవరైతే బైక్ రైడర్స్, టూ వీలర్స్ వాళ్ళు ఉన్నారో ఎంత రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. వాళ్ళు దే ఆల్వేస్ హ్యావింగ్ దేర్ ఫోన్ ఆన్ దర్ ఆన్ ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఆన్ టాకింగ్ ఆన్ దర్ సెల్ ఫోన్స్. సో బ్లడ్ ఇక్కడ మనకు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ సివియర్గా జరిగినప్పుడు దే నీడ్ టు బి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం అవుతుంది. సో హౌ కెన్ వీ నో హౌ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఏ బ్లడ్కి ఏ టైప్ బ్లడ్ సూట్ అవుతుందో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. హియర్ డోనార్, ఏ బ్లడ్ని ఎవరు డొనేట్ చేయగలం మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఏబీ బ్లడ్ గ్రూప్, మనకు ఏబీ గ్రూప్ టైప్ ఉన్న ఏబీ టైప్ పర్సన్ హీ కెన్ డొనేట్ హీస్ బ్లడ్ టు ఓన్లీ ఏబీ రెసిపియంట్ మాత్రమే డొనేట్ చేయగలరు. ఏబీ రెసిపియంట్కి డొనేట్ చేయగలరు. వై? బికాస్ ఏబీ కంటైన్స్ both the antigens and the AB also contain antigens. ఇక్కడ మనకు యాంటీబాడీస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్లడ్ టైప్ ఏ పర్సన్ కెన్ డొనేట్ హీస్ బ్లడ్ టు బోత్ ఏ టైప్ అండ్ ఏబీ టైప్. వై? బికాస్ ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగేటప్పుడు ఇట్ ఈస్ నోటీస్డ్ దాట్ ఇక్కడ మనకు ఏ డోనార్ పర్సన్ దగ్గర ఉన్న యాంటీజెన్, మనకు ఇక్కడ ఉన్న యాంటీజెన్ రెసిపియంట్ దగ్గర ఉన్న యాంటీజెన్ సేమ్ ఉండకూడదు. ఓకే, ఏ కంటైన్స్ యాంటీజెన్ ఏ, వెరాస్ ఏ కంటైన్స్, ఇక్కడ కూడా మనకు ఏనే ఉంది, యాంటీ ఏ. ఈ టూ గ్రూప్స్లో మనకు మనకి ఇక్కడ టూ గ్రూప్స్లో కూడా మనకు యాంటీ ఏ మనం చూడము. ఫస్ట్ ఓకే, అండ్ ఇక్కడ మనకు ఏ పర్సన్ బ్లడ్ గ్రూప్ ఏ పర్సన్ కెన్ డొనేట్ హిస్ బ్లడ్ టు A person at the same time AB. Here there is no anti-A లేదు, clumps form అవ్వవు. So he can donate. B person, B type person can donate his blood to both B and AB. There is no clots are formed. Why? Because B antigen B ఇక్కడ ఉంటే ఇక్కడ మనకు ఆపోజిట్ గా ఈ టూ గ్రూప్స్ లో కూడా we can't identify any anti B మనకు ఇక్కడ ఉండదు. O person, the blood type O person can donate his blood to all the four groups. Why? Because there is no antigens. There is no antigens in O group. O group లో మనకు antigens ఉండవు. Directly it contains all the A. ఇక్కడ మనకు యాంటీజెన్ ఉండదు, సో రియాక్ట్ అవడానికి ఏమీ ఉండవు అనమాట. ఆల్ హీ కెన్ డొనేట్ టు ఆల్ ద బ్లడ్ టైప్స్. సో వీ కెన్ మనం ఏబీని మనం యూనివర్సల్ రెసిపియంట్ చెప్పగలం. చూడండి ఇక్కడ ఏబీ కెన్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ ఏ, బి, ఏబి అండ్ ఓ అన్నిటి నుండి రిసీవ్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఓ ఈస్ కాల్డ్ as యూనివర్సల్ డోనార్. It can O blood group persons can donate all the four groups. అందరికీ ఇది డొనేట్ చేయగలుగుతుంది. ఓకే, మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏమిటంటే ఏ వచ్చేసి ఏ పర్సన్ కంటైన్స్ యాంటీజెన్ ఏ, వెరాస్ కంటైన్స్ యాంటీబాడీ మనకు యాంటీ ఏ ఉంటుంది. ద సేమ్ టైం బి పర్సన్ యాంటీబాడీ మనకు బి టైప్ బ్లడ్లో కంటైన్స్ బి యాంటీజెన్ ఉంటుంది, యాంటీబాడీ వచ్చేసి యాంటీ ఏ ఉంటుంది. ఏబి కంటైన్స్ బోత్ ద యాంటీజెన్స్ ఏ అండ్ బి యాంటీజెన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ అండ్ దెర్ ఇస్ నో యాంటీబాడీస్, మనకు ఏబీలో యాంటీబాడీస్ ఉండవు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓ ఇట్ కంటైన్స్ నో యాంటీజెన్స్, మనకు యాంటీజెన్స్ ఉండవు, ఓన్లీ యాంటీబాడీసే ఉంటాయి. అండ్ బోత్ ద యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్. సో ఓ కెన్ డొనేట్ టు ఆల్ ద ఫోర్ రెసిపియెంట్స్, ఆల్ ద ఫోర్ గ్రూప్స్కి మనకు ఓ డొనేట్ చేయగలుగుతుంది. ఓ కెన్ డొనేట్ టు ఏ, ఓ బ్లడ్ కెన్ డొనేట్ టు ఏ,
B and AB. So O we call it as a universal donor అంటున్నాం. Next, A person, blood group A person can donate blood to O. No, ఎందుకంటే O contains యాంటీబాడీస్, యాంటీబాడీ ఏ ఉంటుంది, ఇక్కడ ఏలో ఏ డోనార్ ఏలో ఉన్న యాంటీజెన్ ఏ విల్ రియాక్ట్ విత్ యాంటీబాడీ ఏ టు ఫార్మ్ క్లమ్. సో ఇక్కడ డొనేట్ చేయలేడు. సో ఏ కెన్ డొనేట్ టు ఏ అండ్ సేమ్ టైమ్ ఏ బ్లడ్ డోనార్ కెన్ డొనేట్ టు ఏబి. ఏబిని కూడా డొనేట్ చేయలేదు, బికి డొనేట్ చేయలేడు. వై? బికాస్ బి కంటైన్ యాంటీబాడీ ఏ. These antibody A will react with antigen A of A group and clumps form होता है. So he can donate. At the same time B can donate his blood to blood group B and AB, and he cannot donate his blood to O and A. The same time in AB group he cannot donate, ఎవరికి డొనేట్ చేయలేడు. AB can donate to AB, ఒక AB కి మాత్రమే డొనేట్ చేయగలరు. Okay, so AB is universal recipient and O is the universal donor. Okay, here the O group we already discussed about. The O is called universal donor. It can donate his blood to O, A, B and AB. ఇక్కడ బ్లాక్ లైన్స్ చూడండి, ఇది డొనేట్ ఇండికేట్ చేస్తుంది. ఇట్ కెన్ డొనేట్ బ్లడ్ టు O గ్రూప్, దెన్ A గ్రూప్, దెన్ B type and also AB type, whereas A donor can donate his blood to A blood type A and also ఏబికి డొనేట్ చేయగలుగుతున్నారు. సేమ్ టైం బి వచ్చేసి ఈ పింక్ లైన్స్ చూడండి, బి కెన్ డొనేట్ హిస్ బ్లడ్ టు ఆల్వేస్లీ బి గ్రూప్ అండ్ సేమ్ టైం ఏబి గ్రూప్ కూడా డొనేట్ చేయగలుగుతున్నాడు. అట్ ద ఏబి వచ్చేసి లాస్ట్ ఏబి బ్లడ్ టైప్, హీ కెన్ డొనేట్ హీస్ బ్లడ్ టు ఓన్లీ ఏబికి మాత్రమే డొనేట్ చేయగలుగుతున్నాడు. సో ఇది వచ్చేసి మన ఏబి ఈజ్ ఏ యూనివర్సల్ రెసిపియంట్. హీ కెన్ రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ఓ, ఏ టైప్ ఏ, టైప్ బి అండ్ ఏబి నుండి రిసీవ్ చేయగలుగుతుంది. ద సేమ్ టైమ్ ఓ ఈస్ యూనివర్సల్ డోనర్. ఇట్ డొనేట్స్ హిస్ బ్లడ్ టు ఓ, ఏ, బి అండ్ ఏబి. నెక్స్ట్